దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. దేవుడు ఇంతవరకు నన్ను, నా కుటుంబాలను, సంఘాలను తన హస్తాల భద్రపరుచుకుని కాపాడి ఈరోజు ఉదయం ఈ విధంగా ఈ ఆరాధనలు మీ అందరితో పాటు కలిసి ఉండే కృపణ ధన్యతను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములకు వెళదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చదవండి. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే. ఆయన నిన్ను వీడువాడు, ఎన్నడూ ఎడబాయడు. వాక్య భాగం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ నోటికి నన్ను బోరగా వాడుకొని కూడి ఉన్న ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. మనం చదివిన మాట ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను వీడువాడు, ఎన్నడూ ఎడబాయడు. ఈరోజు మనము చూడబోయే మాట ఏంటిదంటే భయపడుకుడి. ఎందుకంటే మనం ప్రతిసారి భయపడుకుడి అని మాట వింటాం. ఈరోజు భయపడకుడి అని విన్నాం. ఎందుకు భయపడకూడదు అంటున్నారు? ఆయన నిన్ను వీడువాడు, ఎడబాయడు. హల్లెలూయా. దీని గురించి ఈరోజు మనం సమయం ఉన్నంత వరకు కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని నేర్చుకుందాం. ఇక్కడ జరిగిన సందర్భము, మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఆఖరి దినములలో మాట్లాడుతున్నాడు. మోషే తన జీవితంలో అతని దినములన్నీ కూడా సంపూర్ణమైపోయినాయి. అతడు వెళ్ళవలసిన ప్రయాణము కూడా దేవుడు అడ్డు చెప్పి మోషేని అక్కడితో ఆపివేశాడు. ఇక అతడు ప్రజలందరినీ కూడా పోగు చేసి వారందరితో చెప్తున్నాడు, ప్రజలారు మీరందరూ ఆలకించండి. మీరు ఏ విధంగా నడిపించబడ్డారో, ఏ విధంగా మీ ప్రయాణం కొనసాగిందో, ఏ విధంగా వచ్చారో, ఇక ముందు మీ ప్రయాణం ఎలాగుండదో అదంతా జ్ఞాపకం చేసుకోండి. దేవుడైతే నన్ను యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళవద్దన్నాడు. యోర్దాను నది దాటుకోకుండా యువతల వైపే నన్ను ఆగిపోమన్నాడు. అందరి బట్టి మీ జీవితాలు ఇప్పటివరకు ఎలాగైనా జీవించవచ్చు, కానీ అన్య దేవతల వైపు, ఈ లోకంలో ఉన్న విగ్రహముల వైపు మీ జీవితాలు తిరగకుండా మీరు జాగ్రత్తగా నడుచుకోండి. మీరు అనేక ప్రజలను ఎదిరించబోతున్నారు, అనేక జాతుల వారిని మీరు ఎదిరించబోతున్నారు, వారందరినీ కూడా మీరు యుద్ధం చేసి ఓడించబోతున్నారు. అటువంటి సమయంలో ఆయన చెప్తున్నాడు, మోషే భయపడుకుడి, వారిని చూసి. అమోరీయులు, మోయాబీయులు అనేక మంది ప్రజలు మీ ఎదుట కనబడుతుంటారు. కానానీయులైన తెగలవారు మీ ఎదుట కనబడుతుంటారు. వారిని చూసి మీరు భయపడవద్దు, వారిని చూసి మీరు దిగులు పడవద్దు, వారిని చూసి మీరు జడియవద్దు. మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు. ఆయనే మీతో పాటు వచ్చువాడు, మీతో కూడా నడుచువాడు ఆయనే. ఆయన ఎటువంటి వాడంటే భయపడవద్దు. ఎందుకనగా ఆయన మిమ్మల్ని వీడువాడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఇశ్రాయేలు ప్రజలారు మీరెవరు భయపడవద్దు. ఇశ్రాయేలు ప్రజలారు మీరు వెళ్ళవలసిన ప్రయాణం చాలా ఉన్నది. మీరు ఇంకా స్వతంత్రించుకోవాల్సినది చాలా ఉన్నది. మీరు వెనక వెళ్ళవలసింది మంచి దేశం ముందు ఉన్నది. అందరిని బట్టి యెహోషువతో కూడా చెప్తారు, యెహోషువ ప్రజలందరినీ కూడా నీవు నడిపించు, వారి మధ్యన నీవు ఉండు, నీవు కూడా భయపడవద్దు, జడియవద్దు, నీవు దిగులు పడవద్దు. నీతో కూడా నీ దేవుడిని యెహోవా రాబోతున్నాడు. భయపడవద్దు, ఎందుకనగా ఆయన మనతో రాబోతున్నాడు. భయపడవద్దు, ఎందుకనగా ఆయన మనతో కూడా వచ్చు దేవుడై ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ రాత్రి, ఈ పగటి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నేర్చుకోవాల్సి ఏంటిదంటే, కొన్నిసార్లు మనం భయపడుతుంటాం. ఎదుటివారు చెప్తుంటారు భయపడవద్దు. ఆ మాట చెప్పగానే మనలో మెలేది ఏంటిదంటే, ఎందుకు భయపడద్దు అని చెప్తున్నారు. వారు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే ఆ మాట మాట్లాడరు కదా.
వారు కూడా నా వల్లే శ్రమలు ఇరుక్కుంటే వారు ఆ మాట మాట్లాడరు కదా. వారి వల్ల నేను ఎలాగైతే కష్టాల్లో ఉన్నానో వారు కూడా అదే కష్టాల్లో ఉంటే భయపడరు కదా. అనుభవించే వాళ్ళని నేను, కష్టపడేదాన్ని నేను, భయపడుతూ ఉండను, నా జీవితం నాకు తెలుసు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకన్నా దానికి సమాధానం దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడే నీ యెహోవా నీతో వస్తున్నాడు, ఆయన నిన్ను ఎన్నడు విడివాడు, ఎడబాయడు. ఈ మాట మనం చదివినప్పుడు ఎందుకనగా దానికి ప్రశ్నకు సమాధానం ఇదే. భయపడవద్దు ఎందుకనగా ఇదే సమాధానం. మనం జీవితంలో భయపడుతున్నామేమో, కొన్ని సందర్భంలో భయపడవద్దు అని చెప్పిన ఇంకా అనేకమైన ప్రశ్నలు మన జీవితాలు మెదులుతూ ఉంటున్నాయేమో. కొన్నిసార్లు భయపడవద్దు అని చెప్పిన ఆ భయం మన నుంచి తీసివేయలేకపోతున్నావేమో. మనం గమనించవలసినదంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ఎన్నడూ కూడా విడవలేదు, ఎడబాయలేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మీరు ఇంకా నడవలసిన మార్గము చాలా ఉన్నది. మీ శత్రువులు చూసి మీరు భయపడవద్దు, మీ ఎదుట నిలుచున్న వారిని చూసి మీరు భయపడవద్దు. మీ ఎదుట ఉండి అనేక విధములుగా మేము భయపెడుతున్న వారిని చూసి మీ జీవితంలో కలవరపడవద్దు. వారిని చూసి మీరు చెడియవద్దు. ఎందుకంటే మీతో కూడా మీ దేవుడు రాబోతున్నాడు, మీతో కూడా ఆయన ఉండబోతున్నాడు, మిమ్మల్ని ఆయన నడిపించబోతున్నాడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా విడనాడకుండా మీకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి భయపడవద్దు, చెడియవద్దు. హల్లెలూయా. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఈ పగటి కాలస్యంలో భయపడకూడదు ఉండాలి. దేనికి భయపడకూడదు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయపడకూడదంటే అటు దేవునికి భయపడకుండా ఉండమని కాదు, దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. భయపడకూడదంటే దేనికి భయపడకూడదు? శత్రువులను చూసి భయపడకూడదు, అపవాదిని చూసి భయపడకూడదు, లోకంలో ఉన్న వాటిని చూసి భయపడకూడదు, మనకు విరోధంగా లేస్తున్న వారిని చూసి భయపడకూడదు. మన జీవితంలో ఎప్పుడైతే మనం ధైర్యం వహిస్తూ ఉంటామో అటువంటి సమయంలో మన భయము, మన బెరుకు అన్నిటిని కూడా దేవుడు తీసివేసి ఆయన మనల్ని విడిచిపెట్టకుండా విడనాడకుండా ప్రతి క్షణము కూడా మనతో కూడా దేవుడే రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. భయపడకూడదంటే దేవుడికి భయపడద్దని చెప్పట్ల వాక్యము. ఆయన యందు భయపడుతూ ఉండాలి. ఆయనను బట్టి మన జీవితంలో వణుకుతూ ఉండాలి. ఆయన యందు మన జీవిత భక్తి శ్రద్ధను నిలుపుతూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఈ లోకంలో దేవుని యందు మనం భయభక్తులు నిలపగలము. కానీ నాటి కాలంలో అంతా కూడా వ్యతిరేకమైపోతుంది. దేవుని యందు భయం ఉండదు, లోకం అంటే భయము. దేవుని యందు భయం ఉండదు, శత్రువు అంటే భయము. దేవుని యందు భయం ఉండదు, అపవాది అంటే భయము. దేవుని యందు భయం ఉండదు, రోగం వస్తే భయము. దేవుని యందు భయం ఉండదు, బలహీనత వస్తే భయము. ఎంత వ్యతిరేకత అయిపోతున్నది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, భయపడవలసింది వాటికి కాదండి, నీ దేవుడిని యెహోవాకు మాత్రమే మీరు భయపడవలెను. హల్లెలూయా. ఆయనకు మాత్రమే మీరు జడియవలెను. ఆయన యందు మాత్రమే మీరు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి వహించాలి. ఎప్పుడైతే మీ జీవితాలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన మీకు ధైర్యం చెప్తూ ఉంటాడు. మీరు భయపడవద్దు, జడియవద్దు, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండబోతున్నాడని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. భయపడుతున్న వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని వారికి అందరికీ క్షేమం ఇస్తూ ఉంటాడంట. ఎలా ఇస్తాడంటే ఆదికాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 43వ అధ్యాయము, ఆదికాండం 43వ అధ్యాయం 23వ వచనం చదవండి. అందుకతడు మీకు క్షేమము కలుగునుగాక, భయపడుకుని మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను, మీ రోకలు నాకు ముట్టినవి అని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ యాకోబు కలిగిన బిడ్డలందరూ కూడా, అంటే ఒక యేసేపు కాకుండా మిగతా వారందరూ కూడా వచ్చి ఆహారం కొనటానికి ఐగుప్తు ప్రాంతానికి వచ్చారు. యేసేపు తన సహోదరులందరూ చూసి గుర్తుపట్టి వారు ఆహారం కొనడానికి వచ్చారని చెప్పి తన దగ్గరున్న అధికారులను పిలిచి వారందరికీ ఆహారమే వారి గోనెల నిండా నింపండి, ధాన్యం ఉన్నంత గోనెల నిండా నింపండి, ఆ సంచుల్లో వారు తెచ్చిన ధనం కూడా వారికి ఉంచేసేయండి, మళ్ళీ ఆ ధనం తీసుకొని వద్దని సెలవిచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే యాకోబు యొక్క పిల్లలందరూ కూడా ఆహారం కొరకే ఐగుప్తు ప్రాంతానికి వచ్చారో అక్కడున్న అధికారులు వారు తెచ్చిన ధనమునంతా మరల తిరిగి వారి సంచులో పెట్టి మూటలు కట్టి వారిని పంపించేశారు.
మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారికి గాడిదలకు వారికి పశువులకు ఆహారం పెట్టడానికని ఎవరి గోని సంచి వారి మూతి విప్పగానే దానిలో వారి ధనము కనబడుతుంది, వారి డబ్బు కనబడుతుంది. ఏంటిది అర్థం కాల. అందరూ మూటలు విప్పినప్పుడు ఎవరి ధనము వారి సంచిలో ఉన్నది. వారందరూ కూడా గుండెలు చెదరిపోతున్నాయి, వారి జీవితంలో భయపడిపోతున్నారు, వారు కలవరపడుతున్నారు. ఇదేంటి, మన ధనము మన సంచిలో ఉన్నది, ధాన్యముతో పాటు ధనము కూడా ఇచ్చారని చెప్పి వారందరూ కూడా యాకోబు దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన సందర్భం అంతా చెప్పి, మరలా మీరు వెళ్ళి ఆ ధనమును తిరిగి చేయండి. ఆ ధనమంతా కూడా తిరిగి యాకోబుకి అండగా ఐగుప్తు ప్రాంతాల అధికారులకు ఇచ్చేయండి. అది పొరపాటు, తప్పు. వారికి తెలియక ఏమన్నా సరే ధనము మీ దాంట్లో పెట్టారేమో, మరలా తిరిగి ఇవ్వండి అని చెప్పినప్పుడు వెంటనే ఈ బిడ్డలందరూ కలిసి వచ్చి వారి ధనమును తిరిగి మళ్ళీ చేస్తున్నారు. వారి ధనమును మళ్ళీ తిరిగి ఇవ్వటానికని ఈ యోసేపు యొక్క గృహ నిర్వాహకుడైన అధికారికి తెలియపరుస్తున్నాడు. అయ్యా, మీరు మాకు ధనం ఇచ్చారు, ధాన్యమును సంచుల నిండా వేశారు, దానితో పాటు ధనము కూడా ఉన్నది. ఒకవేళ మీరు పొరపాటును పెట్టారేమో మాకు భయం వేస్తూ ఉన్నది. ఆ యోసేపు అధికారి కదా, అధికారి చేతిలో మేమేమైనా అయిపోతామేమో, ఎందుకంటే ఇప్పటికే మా మీద ఒక అనుమానం ఉన్నది. మేము వేగు చూచువారమేమో, వర్తమానం తెలుసుకోవడానికి వచ్చిన వారమేమో, మేము రాయబారులమేమో అని చెప్పి అధికారి ఇప్పటికే మా మీద అనుమానం పడుతున్నాడు. ఈ అనుమానం తగ్గట్టుగానే మా సంచిలో మాకు ధనం ఉన్నదయ్యా. గృహ నిర్వాహకుడికి చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో వారి మాట వినంటున్నాడు, మీకు క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. మీరు భయపడవద్దు. మీకు దేవుడు ఏమిచ్చాడంట? గోనెల నిండా ధనమునిచ్చాడు, మీకు అందరికీ కావలసినది అనుగ్రహించబడింది. మీరెవరు భయపడవద్దని ఈ గృహ నిర్వాహకుడు వారి ఇంటి ద్వారం నిలుచుని వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. వారి జీవితాలు మేము క్షేమమును కోల్పోతామేమో, మా జీవితంలో సమాధానమును కోల్పోతామేమో, మా జీవితంలో ధైర్యము పోగొట్టుకుంటామేమో వారు భయపడుతున్నారు. ఎందుకంటే ధనమిచ్చి ధాన్యమును కొనుక్కోవలసిన ప్రజలు మరలా ధాన్యంతో పాటు ధనము కూడా తీసుకుని పోతున్నారు. అది యోసేపు కావాలని తన సహోదరులకి ధనమును ఇస్తున్నాడు. ఈ ధనమును వారి సంచులు, ఎవరి సంచులో వారి గోని సంచుల్లో నిండా ధాన్యంతో పాటు ధనము కూడా వచ్చాడు. ఎందుకంటే వారందరూ ఇతనికి సహోదరులే, వారందరూ కూడా కలిసి జీవించిన వారే. అందరు బట్టి వీరికి తెలియక మేము చేసిన పొరపాటును బట్టి వారు భయపడుతున్నారు. వారి జీవితంలో కలిగిన ఆకారాలను దేవుడు గుర్తించి ఉన్నాడు, వారికి కలిగిన అవసరతలన్నీ దేవుడు గుర్తించి ఉన్నాడు. వీరికంటే ముందుగా యోసేపును ఐగుప్తు ప్రాంతానికి పంపించి వీరికి కావలసిన ధాన్యమును, వీరికి కావలసిన ధనమును దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. గృహ నిర్వాహకుడు అంటున్నారు, మీరు భయపడవద్దు, మీకు క్షేమము కలుగునుగాక. ఏమైనా నోర్లు? ఈ పగటి కాలశంలో దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఏంటిదంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. భయపడవద్దు, నీతో కూడా ఆయన రాబోతున్నాడు. భయపడవద్దు, ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. అక్కడున్న ప్రజలతో అంటున్నారు, మీరు భయపడమాకండి, మీకు కావాలని ధనము మేమే ఇచ్చాము, దాంట్లో పెట్టాము, ఆ ధాన్యమునంత ధనమును మీరే తీసుకోండి. ఆ సంఘటన వారి జీవితాల మార్గ మధ్యలో గుండె చెదరిపోయే సంఘటన, భయపడుతున్న సంఘటన. భయపడుతున్న ప్రజలను అధికారి ధైర్యపరుస్తున్నాడు, భయపడుతున్న ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ జీవితానికి క్షేమము కలగబోతుంది. ఈ ధనము మేము ఇవ్వటం కాదు, దేవుడే మీకు ధనమునిచ్చాడు. హల్లెలూయా. దేవుడే సమృద్ధిగా మీకు ధనముని ఇవ్వబోతున్నాడు. మీ సంచిలో ఈ ధనముని ఇవ్వబోతున్నాడు. దీనంతటిని కూడా మీరు సమకూర్చుకోండి, దీనంతటిని కూడా దాచుకోండి. ఆ తర్వాత యోసేపుకి వర్తమానం వెళ్ళింది. అయ్యా, వారిలో వెళ్ళిన వారందరూ తిరిగి వచ్చారు, వారి ధనమంతా తీసుకొని వచ్చారు. ఆ ధనం వారి దగ్గరే ఉంచండి, ఎందుకంటే దేవుడు అక్కరలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు. భయపడుతున్నారేమో, నేను విడువను, ఎడబాయను. యాకోబు బిడ్డలు ఎవరిని కూడా ఎవరు విడిచిపెట్టలే, ఎడబాయలేదు. యాకోబు బిడ్డలు ఎవరిని కూడా కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టలేదు, అధికారులు విడిచిపెట్టలేదు. వారి ఆకలితో ఉన్న వారి జీవితాలను దేవుడు ఆహారం ఇచ్చి సమృద్ధినిస్తూ ఉన్నాడు.
ఈ పగటి కాలస్యంలో దేవుడి మాటలు వింటున్నప్పుడు భయపడవద్దు భయపడవద్దని ఎన్నో మార్లు వింటున్నాం. ఎందుకు భయపడకూడదు? మొదటిగా చెప్పబడుతుంది, ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. రెండవదిగా చెప్తున్నాడు, భయపడవద్దు. ఎందుకు భయపడకూడదు? ఆయన మీకు క్షేమముని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! క్షేమముతో నింపగలిగిన వాడు ఆయనై ఉన్నాడు. మన జీవితాన్ని సమృద్ధితో నింపగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. అటువంటి సమయంలో నీ జీవితాలు భయపడకుండా, నీ జీవితంలో దేవుని విడిచిపెట్టకుండా ఎప్పుడైతే తోడుగా ఉండబోతున్నావో ఆయన కూడా నీతోనే తోడుగా ఉండి నడిపించబోతున్నానని దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి మనుషులు ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు, ప్రతిదానికి భయపడుతున్నారు. వారి జీవితంలో అన్ని విషయంలో కూడా ఏదైనా సరే కలవరం చెందినా, ఏదైనా వ్యతిరేకతలు వచ్చినా, ఏదైనా విరోధం కలిగినా భయపడుతూ ఉంటారు. కానీ దేవుని యందు మాత్రము ఆవగించంత భయం కూడా ఉండదండి. దేవుని యందు భయం ఉండదు. ఇక మా విషయం అంటే పక్కన పెట్టింటే, దేవుని మీద భయం లేనప్పుడు మా మీదకి ఏం భయం ఉంటుంది? మాకంటే ఆయన గొప్పవాడు. ఆయనకి భయపడితే ఆటోమేటిక్గా దేవుని సేవకులన్న మీకు భయం కలిగి ఉంటారు. అసలు ఆయన మీదే భయం లేనప్పుడు నా గురించి అని ఆలోచించుకోవడం కూడా వ్యర్థమే. ఇక్కడ చెప్పబడుతుంది, ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన యందు మీరు భయపడకపోతే ఒకరోజున ఆయన ఉగ్రత చూసి మీరే భయపడతారు. ఆయన ఉగ్రత చూసి, ఆయన కోపాన్ని బట్టి, ప్రచండమైన ఉగ్రతను బట్టి ఈ భూలోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. అప్పుడు భయపడేదానికంటే ఇప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మందిర ఆవరణంలో ఉండుట మీ జీవితానికి క్షేమము. ఒకవేళ మన జీవితాలకు భయపడకపోతే ఆయన ఒక దినం ఉన్నది కదా, భయపడుతూ వణికిపోతూ మన జీవితాలు దేవుని ఎదుట తలదించుకుని సిగ్గుతో నిలబడవలసి వస్తుంది. ఆ దినవను జీవితాలు ఉండకూడదంటే వాక్యమును బట్టి మనం ఏం చేయాలంటే భయపడకుండా మనము ఈ లోకంలో జీవించండి. దేవుని యందు మాత్రమే మీరు భయము కలిగి ఉంటే మన బ్రతుకులకు మంచిదని ఈరోజు పగటి కాలస్యంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఒక ఆయనకి పిల్లంటే భయం అంట. ఉదయాన్నే బయటికి రాగానే పక్కింట్లో ఉన్న పిల్లి ఈయనకేం చేస్తుంది? ఎదురు వచ్చింది. ఎదురు రాగానే ఏం చేయాలి? లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవటమో, లేకపోతే లోపలికి వెళ్ళి కూర్చొని కాసేపు కూర్చొని మరలి పోతారు. ఏం భయం అంటే ఈయనకి? పిల్లి అంటే భయం. అది ఎదురొస్తే అపశకనం జరుగుతుందని, ఎదురొస్తే కలిసి రాదని కొంతమంది అనుకుంటున్నారు. ఒక ఆడొక సమయంలో తన కుమారుడు తీసుకుని ఎగ్జామ్కని బయలుదేరాడంట. బయలుదేరగానే పిల్లి ఎదురొచ్చింది. ఆ వచ్చేది కూడా నల్ల పిల్లి ఎదురొచ్చింది. అది పెంచుకునేది కూడా అదే పెంచుకున్నాడు. ఈ గబగ కుమారు లోపలికి వచ్చాయి. పిల్లి ఎదురొచ్చింది వారికి. అసలే నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, ఈ సంవత్సరం అవుతుందో లేదో, నువ్వు లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చారు, కాసేపు కూర్చున్నారు, మరలా వెళ్ళారు. ఎగ్జామ్ రాశాడు, వచ్చాడు, రిజల్ట్స్ వచ్చినాయి, పోయింది, రాసింది కూడా. ఇంటి మీదకి వెళ్ళిపోయాడు. గొడవ, ఏమయ్యా నీ పిల్లి నువ్వును మా వాడు ఆ రోజు ఎగ్జామ్కి వెళ్దామని బయటికి రాగానే ఆ గుమ్మల నుంచి ఇలాగ మాకు ఎదురొచ్చింది, మా వాడు రాసే ఎగ్జామ్ అంతా కూడా పోయింది, అసలు ఏది నీ పిల్ల అన్నాడు. ఎప్పుడు రాశాడు, ఎప్పుడు బయటికి పోయాడు, ఎప్పుడు జరిగింది చెప్పు అన్నాడు. పలానా రోజు జరిగిందా? వర్రే నీ కుమారుడు నా పిల్లికి ఎదురొచ్చాడు అయ్యా అన్నాడు. అది ఎలాగ అన్నాడు. ఆ రోజు నా పిల్లి లారీ కింద పడి చచ్చిపోయింది అన్నాడంట. ఎదురొచ్చింది నువ్వు, ఆయన్ని మా పిల్లి కాదయ్యా, మా పిల్లి ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, కాళ్ళ పడి తిరుగుతుంది, ఇంట్లో పెంచుకున్నాయి కాబట్టి కాళ్ళ మధ్యన పడి తిరుగుతూ ఉంటుంది. అలాంటిది మా పిల్లి ఎదురు రావటం కాదు, నీ కుమారుడు ఎదురొచ్చాడు, దానికి ఆ రోజు చచ్చిపోయిందంట. అది భయము. పిల్లిలంటే భయము, తొమ్మిన భయము, ఎవరు ఎదురొచ్చిన భయము, వెధవరాళ్ళు ఎదురొచ్చిన భయము, తండ్రి లేని పిల్లలు ఎదురొచ్చిన భయము, అన్నిటికీ మన జీవితాలు భయం కలిగి ఉంటాం. మరి దేవుడు అంటే ఏమండదు, మన దేవుడేగా, ఏదో మనకు చుట్టమైనట్టు, ఆయన మనకేదో బంధువైనట్టు, మనకి ఆయనకి పెద్ద మనకి చనువు ఉన్నట్టుగా మనము ఏమి భయపడకుండా మనం ఉంటాం. ఆత్మానుసారంగా మన జీవితంలో ఎప్పుడైతే భయము కలిగి ఉంటామో, ఏది పిల్లులు బట్టి, తుమ్ములు బట్టి, దగ్గులు బట్టి కాదు నువ్వు భయపడవలసింది. దేవుడు రానై ఉన్నాడు, ఆయన ఎదుర్కొనడానికి భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా! మధ్యాకాశంలో దేవుడు కొనిపోవటానికి రాబోతున్నాడు. ఆయన రాకడని గురించి
ఆ దినమును గురించి, ఆ గడియను గురించి, రాబోతున్న భయంకర ఉగ్రత దినము గురించి నీవు తప్పించబడతావా లేదా? నీవు శిక్ష నుంచి విడుదల పొందుకుంటావా లేదా? నరకం నుంచి నీ జీవితాలు తప్పించబడుతుందా లేదా? దాని విషయం ఆలోచిస్తూ నువ్వు భయపడుతున్నట్లయితే భయభక్తులు కలిగిన వారందరూ తన రాజ్యంలో ఉంటారు. మన జీవితాలు దాని గురించి మనం ఆలోచించుకోండి. ఈ లోకంలో జీవిస్తే మన జీవితాలు ఎప్పుడు కూడా బలహీనములైపోతాము, భయం లేని వారిగా ఉంటాము. అటువంటి వారు తన రాజ్యంలో ఉండడానికి అర్హులు కాదంట. యెహోషువ గిబియోను పట్టణం, అక్కడున్న పట్టణ వాసులందరినీ కూడా వారి మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేయకముందు అక్కడున్న రాజుకు అర్థమయ్యి రాజులందరినీ సమకూర్చాడు. అందరం కలిసి రండి వెళదాం, ఇశ్రాయేల్ ప్రజల మీదకి మనం యుద్ధం చేద్దాం. ఎరుకోని జయించారంట, హాయిని జయించారంట, గిబియోన్ నివాసులేమో వారితో పాటు కలిసిపోయారంట. ఇక మిగిలింది మనమే, అందరం రండి అని 5 రాజులు పోగు చేసుకుని వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. దేవుడు వడగండ్లు వేసి చెదరగొట్టారు. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. యుద్ధమంతా జరిగినది. 5 రాజులు పట్టుకున్నారు, తీసుకుని వచ్చి గృహలో పెట్టారు. యెహోషువ గృహాల నుంచి బయటకు రాకుండా రాళ్ళ కుప్ప అడ్డంగా వేసి లోపల 5 రాజులు ఉండిపోయారు. వారి సంగతి అట్ట ఉంచండి, ఇప్పుడు కాదు. యుద్ధం అయిపోయిన తర్వాత 5 రాజుల సంగతి తర్వాత చూద్దామని ఆ గృహలో పెట్టేసి వీరికి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. యుద్ధం అంతా ముగించబడిన తర్వాత 5 రాజులు తీసుకురండి అయ్యా, గృహలో పెట్టాక వారు తీసుకొచ్చారు. అక్కడ పెట్టారు, పరుండ పెట్టారు. యెహోషువ చెప్తున్నాడు, భయపడవద్దు, ఈ ప్రజలు మనల్ని ఏమీ చేయలేరు, వీరి మెడల మీద మీ కాళ్ళు ఉంచండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట అక్కడ కనబడుతుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లుగా చేయుననగా ప్రజలతో చెప్తున్నాడు, మీరు భయపడవద్దు, మీరు జడియవద్దు. మీరు ఏ విధంగా అయితే శత్రువులు హతమార్చారో వీరిని కూడా హతమార్చబోతున్నారు. శత్రువులకు మెడల మీద వారి కాళ్ళు ఉంచారంట. శత్రువులందరినీ కూడా వారు కింద పడేసారంట. వారందరినీ కూడా హతమారుస్తున్నారు. 5 రాజులు బ్రతకనీయకుండా. ఎందుకంటే ఈ 5 రాజులు కూడా కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చాడు. 5 కాదు, ఎంతమంది వచ్చినా దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడకుడి, చెడియకుడి, మీరందరూ ధైర్యముగా ఉండుడి. హల్లెలూయా. మీరందరూ కూడా ధైర్యముగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు చెడియవద్దు, మీరు భయపడవద్దు, మీరు ధైర్యముగా ఉండండి. శత్రువులందరూ హతమార్చినట్లుగా అదేవిధంగా మీరు ఉన్న కాలంలో కూడా మీ శత్రువులందరినీ కూడా మీరు తరమబోతున్నారు. మీరందరూ కూడా వారిని అక్కడి నుంచి మీ ప్రార్థనతో వారిని జయించబోతున్నారు. ప్రార్థనతో వారిని ఓడించబోతున్నారు. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి మీరెవరు కూడా భయపడవద్దు, జడియవద్దు. మీ దేవుడిని యెహోవా మీ ముందు ఉన్నాడు, మీతో కూడా ఆయన రాబోతున్నాడు. మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడవద్దు. క్షేమముతో కూడా ఆయన మీ జీవితాలు నింపబోతున్నాడు. దేవుని మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో కొన్నిసార్లు వారు శత్రువులు చూసి, అపవాదం చూసి, మన మీదకి వస్తున్న బలహీనతలను చూసి భయపడుతూ ఉంటాము. ఆయన వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది, భయపడవద్దు, చెడియవద్దు, ధైర్యముగా ఉండుడి. ఎప్పుడైతే మన జీవితాలు ధైర్యముగా ఉంటాయో అప్పుడే మీ జీవితాల్లో దేవుని అనుసరించి మీరు జీవించవచ్చు, నడవవచ్చు అని వాక్యము మన బ్రతుకులుగా తెలియపరుస్తున్నది. మనం ఒకటే నేర్చుకోవాలి, దేవుడి దగ్గర ఉన్న మన జీవితాలు బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే అది క్రీస్తు కొరకే, అది మేలే. ఈ మాట ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని పాటిస్తారో, తమ మనసులో ఉంచుకుంటారో అది భయం ఉండదండి. బ్రతికితే దేవుని కోసం, చనిపోయినా నా దేవుని కోసం, ఇక నాకు భయం ఎందుకు, ధైర్యంగా ఉండాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు భయపడరు. మన జీవితంలో ఈ మాటను మనము కొన్నిసార్లు గుర్తుపెట్టుకోం. భయం మనల్ని వెంటాడుతుంటుంది. ఈ మాట అనుకున్నవారు సంవత్సరాలు కొలతగా బ్రతికిన వారు ఉన్నారు భయం లేకుండా. కొన్నిసార్లు మనిషిని కృంగదీసేది భయమే, మనిషి ప్రాణం తీసేది భయమే,
మనిషిని అనేక విధాలుగా ప్రతి దినము కూడా పడవేస్తూ వారి జీవితాలను ఎదగనీకోకుండా ఆరోగ్యవంతను పాడు చేసేది భయమే. ఈ భయమును బట్టి మనిషి దినదినము కృంగిపోతూ దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడవద్దు, చెడియవద్దు. మీ దేవుడిని యెహోవా మీ ముందు నడవబోతున్నాడు. మీతో కూడా ఆయన రాబోతున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతూ ఉండాలి? మీ జీవితాలు దినదినం ఎందుకు కృంగిపోతూ ఉండాలి? ఆ భయం మన జీవితాలు పాడు చేస్తుందేమో, ఆ భయము దేవుని ఎదగనీయకుండా చేస్తుందేమో, ఆ భయం మన ప్రార్థన చేయనీయకుండా చేస్తుందేమో, ఆ భయమును బట్టి మన జీవితాలు దినదినము దేవుడికి దూరం అయిపోతున్నామేమో. ఏ భయము నిన్ను వెంటాడుతున్నది? అపవాది భయమా? రోగముతో కూడిన భయమా? లేకపోతే నీ జీవితంలో బలహీనతతో కూడి భయమా? శత్రు భయమా? తోటి వారి భయమా? లోక భయమా? ఏది? వీటిలో ఏ భయమైనా సరే నీవు దేవునిలో సంపూర్తిగా ఎదగలేవు. కానీ నువ్వు ఎదగాలి అంటే ఆయన యందు మాత్రమే భయము కలిగి ఉండాలి. హల్లెలూయా! ఆయన యందు మాత్రమే భయము కలిగిన వారందరూ కూడా, వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారందరికీ కూడా దేవుడు క్షేమముతో నింపుతానని ఆయన మాట ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడితో మనం పలకవలసినది, నేను ధైర్యముగా ఉంటానయ్యా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, భయపడవద్దు, చెడి అవ్వద్దు, నీవు ధైర్యంగా ఉండమని. అటువంటి సార్లు మన జీవితాలు ఎప్పుడైతే ధైర్యముగా ఉంటాయో మనమే మన జీవితాలు బట్టి మనం ధైర్యం వహించి మనం నడుస్తూ ఉండాలి. అప్పుడు మన బ్రతుకులు క్షేమము. కొన్నిసార్లు ఏదైనా నొప్పులు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా బలహీనత రాగానే మనం ఏం చేస్తాం? భయపడతాం. ఏమైపోతుందో ఏంటో అని. ఎప్పుడన్నా వాహనం మీద వెళుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు గుండె నొప్పి అనగానే మనకి అమ్మ వచ్చేసింది, ఇంకేముంది, గుండె అయిపోయి చచ్చిపోతాను అనుకుంటా. ప్రతిదానికి గుండె నొప్పి ఒకటే కారణం కాదు. కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా గుండె నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు వాహనం మీద వెళుతున్నప్పుడు గ్యాస్ ట్రబుల్ బట్టి నొప్పి వస్తూ ఉంటుంది. బండి పక్కన పెట్టి రోడ్డు మీద పడిపోయి అలలాడిపోతారండి. మన జీవితంలో గమనించాలి, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు లేకపోతే రోగం వచ్చినప్పుడు ఆ గడియ వస్తుంది. దాన్ని నువ్వు ఆపలేవు, నేను ఆపలేను, ఎవరు ఆపలేరు. ఆ గడియ కాకపోతే దేవుడు ఎలాగైనా మనల్ని తప్పించగలడు. క్షేమముతో మనల్ని నింపుతూ ఉంటాడు. హల్లెలూయా! అంతేగాని వచ్చి అమ్మో నొప్పి వచ్చేసి గుండెలు బాధ వేసుకుని దాబా ఏడ్చేసి రోడ్డు వే పడిపోయి ఇంకేముంది నా పని అయిపోయింది చచ్చిపోతాను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడి భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏ చిన్న బలహీనత వచ్చినా, ఏది వచ్చినా మన జీవితంలో కలవరపడుతూ ఉంటాము. కానీ ఇదే భయము దేవుని యందు మనం నిలిపి ఉంచినట్లయితే నిజంగా ప్రతిరోజు కూడా దేవుడు విడిచిపెట్టకుండా, విడనాడకుండా క్షేమముని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడంట. హల్లెలూయా! క్షేమముతోనే దేవుడు నింపుతూ ఉంటాడు. మన జీవితంలో ఎన్నడూ భయపడుకోకుండా ఈ భూలోకంలో దేవుని యందు మాత్రమే భయపడండి, దేవుని యందు మాత్రమే మీరు వెరవండి. అప్పుడే మీ జీవితానికి దేవుడు తోడుగా ఉంటాడు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళి ఆయన సమాధిలో ఉంచారు. ఆయన ఉదయాన్నే 3వ దినమున లేచి వెళ్ళిపోయాడు. సమాధి ఖాళీగా ఉన్నది. స్త్రీలందరూ వచ్చి చూసి భయపడిపోతున్నారు. ఈడేమైపోయాడు? సమాధిలో లేడు, ఖాళీ సమాధి ఉన్నది, ఇక్కడ కనబడుతుంది, ఏమైంది అని వారందరూ భయపడుతున్నారు. అటువంటి సమయంలో అక్కడ దూత మాట్లాడుతుంది, మీరు భయపడవద్దు, సిలువ వేయబడిన క్రీస్తు ఇక్కడ లేడు. హల్లెలూయా! సిలువ వేయబడిన ఆయన ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. మీరందరూ భయపడవద్దు, ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు. అనేక మంది ప్రజలకి ఆయన కనబడబోతున్నాడు. మీరందరూ వెళ్ళి ఆయన చూడండి. వెంటనే ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఆయన రాక కొరకు చూస్తున్నారు. కొంతమంది వచ్చి ఖాళీ సమాధిలో ఆయన ఉన్నాడా లేదా అని చూస్తున్నాడు. అనేక మందికి ఆయన అగుపడుతున్నాడు. ఆ సమయంలో ఆయన లేచినప్పుడు బయట బండ దగ్గర కాపలా ఉన్నవారు సైనికులు భయపడి పారిపోతూ ఉన్నారంట. ఆయన ముందు ఎవరు నిలవగలరు? ఆయన ముందు నిలుచు ధైర్యం ఎవరికి ఉన్నది? ఆయన బయటికి వస్తున్నప్పుడు ఆ రాతి బండ మందులో నిలబడి కావలి కాసే ధైర్యం ఎవరికి లేదు. వారందరూ కూడా భయం వేసి అదిగో క్రీస్తు లేచాడని చెప్పినట్లుగానే ఆయన మాట ప్రకారం లేచాడని గబగబా అక్కడి నుంచి భయపడి పారిపోయి ఈ వర్తమానం అధికారులకు ఇస్తూ ఉన్నాడు.
దేవుడు లేచాడన్న మాట తెలివిగానే భక్తిహీనులైన వారికి, సిలువ వేసిన వారికి, కొరడా దెబ్బలు కొట్టిన వారికి, బల్లెంతో డొక్కలో పొడిచిన వారికి, సిలువ రాను మీద పొడకబెట్టి మేకులు కొట్టిన వారికి అందరికీ భయము, వణుకు ప్రారంభించబడింది. అప్పుడు తెలుసుకున్నారు ఆయన గురించి. అప్పుడు అర్థమైంది నిజముగా ఆయన చెప్పినట్లుగా లేచి ఉన్నాడని. ఆ సమయంలో వారందరూ భయపడుతున్నారు. స్త్రీలే కానీ, అక్కడ ఉన్న కొంతమందే కానీ, నిజంగా ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచిన క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన లేచిన క్రీస్తు వెళ్ళిపోయాడు, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. చెప్పిన మాట ప్రకారం ఆయన చేసి చూపించాడు. మన జీవితంలో ఈ లోకానుసారంగా దేనిని చూసి మీరు భయపడవద్దు. లోకపరంగా మీ జీవితాల్లో దేనిని చూసి మీరు కృంగిపోవద్దు. లోక సందర్భంగా మీ జీవితాలు దేనిని చూసి మీరు జడియవద్దు. దేనిని చూసి మీరు జీవితంలో దిగులు పడవద్దు. దృఢత్వము కలిగి ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. దృఢము కలిగి మీ జీవితంలో ధైర్యం వహించండి. మీ దేవుడు మీతో కూడా ఉండబోతున్నాడు, ఆయన మీతో కూడా రాబోతున్నాడు. ప్రజలందరినీ ఆయన ధైర్యపరుస్తుంటున్నాడు. మీరెవ్వరు కూడా భయపడవద్దు. నేను మరలా ఎలాగ వెళ్ళాను, మరలా అలాగే రాబోతున్నాను. మధ్యాకాశమునికి కడబోరు శబ్దముతో క్రీస్తు రాబోయే వేళలో ఎవరైతే ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరూ కూడా ఆయనతో పాటు ఉంటారు. భయభక్తులు లేని వారు, భయం కలిగి జీవించిన వారు, వాక్యం అందే కావండి, ప్రార్థన అందే కానీ, భక్తి అందే కానీ, దేవుని అందు ఎవరైతే భయము వహించకుండా వారి జీవితాలు తమ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతారో వారు ఆయనతో పాటు లేపబడరు. కానీ భయభక్తులు జీవించి వారు తమ యాత్ర ముగించిన వారు దేవుడు అంటున్నాడు, ఎలాగెళ్ళాను మరలా అలాగే మీకోసం రాబోతున్నారు. దేవుని మాటలు వింటున్న మనము ప్రతి దినము కూడా ఆయన యందు భయము, ఏ విధంగా నేను ఈ పని చేయకపోతే, ప్రార్థన చేయకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, లేకపోతే దేవుడు ఏమైనా ఊరుకోడేమో, నా జీవితమైన కలివిలు కలుగుతాయేమో, దేవుని యందు నేను ఈ విధంగా ఆయన మాట వినకుండా జీవించడం ద్వారా నా జీవితంతో క్షేమం కాదేమో, నేను దేవుని యందు ఆయన చెప్పిన మాట చేయకపోవటం వల్ల తదుపరి నా ప్రార్థన వింటాడో నిరాకరిస్తాడో, తర్వాత నా ప్రార్థన జవాబు వస్తుందో రాదో, ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, ఎందుకంటే దేవుని కొరకు నేను తెగించి త్యాగం చేయలేకపోతున్నా, దేవుని కోసం ఏది కూడా నేను నిలబడలేకపోతున్నా, వాక్యం అనుసరించి నడవలేకపోతున్నా. మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడి దగ్గర మన ప్రార్థన చేయకపోతే ఆయనే డైరెక్ట్గా వచ్చి కొట్టేస్తాడా, ఆయనే డైరెక్ట్గా చేయబెట్టి మనల్ని శిక్షిస్తాడా? దానికి ఒక సమయం ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, ఎంత ప్రార్థన చేసినా ఏంటో అండి విడుదల రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా రోగాలు పోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా సరే అలాగే ఉండిపోతున్నాను, కానీ ఏం మార్పు రావట్లేదండి. దేవుని భయం లేకుండా అప్పుడు ఒకసారి ప్రవర్తించావేమో, ఆ నాటికాల శిక్ష ఈ నాటికాల సమయంలో దేవుడు మన మీదకి వస్తుందేమో. దేవుడు కొన్నిసార్లు ఆయా సమయాలు బట్టి, కాలములు బట్టి దేవుడు మనల్ని గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు. అటువంటి సమయంలో మనం భయం కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే నా జీవితము నేను దేవుని దగ్గర భయం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒకవేళ భయం లేకపోతే దేవునికి నా జీవితం కానీ అప్పగించినట్లయితే, ఒకవేళ భయభక్తి లేకోకుండా నా జీవితం నా ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్లయితే, ఆయన నా ప్రార్థన నిరాకరిస్తే, నా ప్రార్థన ఆలకించకపోతే, నా ప్రార్థన అంగీకరించకపోతే, నా జీవితానికి అనుకరించకపోతే అన్న భయము మనలో ఉంటే ఎన్నడూ కూడా ఆయనను విడిచిపెట్టి మనం ఉండలేము. హల్లెలూయా. ఎన్నడూ మన జీవితాల్లో దేవుని నుంచి మనం దూరం అవ్వలేము. ఎప్పుడైతే ఇటువంటి భయము కలిగి ఉండాలి, ప్రార్థన చేయకపోతేలే, భక్తి చేయకపోతేలే, దేవునితో గడవపోతేలే, వాక్యం చదవకపోతే ఒకరోజే కదా ఏమైంది అని కొన్నిసార్లు మనం ఈ బ్రతుకుని గడిపేస్తూ ఉంటాం. కొన్ని దినాలు బాగానే ఉంటుంది, ఏదో ఒక దినం మనం ఒకేసారి టక్కుమని ఎదురు దెబ్బతో వెళ్ళి ఆగిపోద్ది. మనం ఆ రోజు ఈరోజు నేను బాగానే ఉన్నానే, ఈరోజు నేనేం తప్పు చేయలేదే. కొన్ని సంవత్సరాల పాటు మన వెనక్కి ఉన్న జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎక్కడన్నా అశ్రద్ధ చేశానా భక్తి విషయంలో? ఎక్కడన్నా భయం లేకుండా ప్రవర్తించానా? ఎక్కడైనా నా జీవితము దేవుని యందు నేను ఎలా పెడితే అలా ప్రవర్తించి భక్తిహీనత చేసి ఉన్నానా? ఒకసారి గమనించి, అవును ఒకసారి నేను భక్తిహీనత ప్రవేశించింది,
నేను భయం లేకుండా ప్రవర్తించాను, ఆ దేవుడు ఏం చేస్తాను అన్నట్లుగా నా జీవితం గడిపి ఉన్నా. అదేనేమో ఎదురుపాటు, అదేనేమో ఎదురు దెబ్బ. అలా జీవించడం వల్లనేమో నా జీవితం ఈరోజు నేను ఈ దెబ్బలు తింటూ ఉన్నా. దానివల్ల నేనేమో శోధించబడుతున్నా, దానివల్ల నా జీవిత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజంగా ఆ తప్పును మరలా జ్ఞాపకం తెచ్చుకుని నీవు ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటావో, దేవుడు తన మాటలు బట్టి మన జీవితాల్ని ఆయన ప్రతిదినము బ్రతికిస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని క్షమిస్తాడు, భయం నీలో కలిగిస్తాడు. ఆయన నీతో కూడా తోడుగా ఉండబోతున్నాడంట. హల్లెలూయా! నీతో కూడా నడిపించబోతున్నాడు. గిద్యోను తన జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని తన ప్రవక్తను పంపించి ఒక మాటను తెలియపరుస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు అమోరీల దేశం నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతోనూ అక్కడున్న వారి ప్రజలందరితో కూడా. ఏమనంటే, మీరందరూ కూడా అమోరీల దేశం నివసించుతున్నారు కాబట్టి మీరు వారి దేవతలకు భయపడవద్దని మీ కాళ్ళు ఇంతమందలే మీకు చెప్పాను. కానీ మీరైతే నా మాట ఆలకించకుండా వాటికి భయపడుతున్నారు. ఆ మాటకు ఆలకించకుండా మీ జీవితాల్లో చెడిస్తూ ఉన్నారు. మీ జీవితాలు ఆ మాట ఎన్నడూ కూడా వినకుండా మీ జీవితాల ముందుకు వెళుతున్నారు. మీరు వారి దేవతలకి ఎన్నడూ కూడా భయపడవద్దని ఇక్కడ ఈ మాటలు రాయబడుతున్నాయి. ఈ ప్రవక్త వారితో చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా బయటికి తీసుకువచ్చాడో, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడో, మిమ్మల్ని ఏ విధంగా దేవుడు ఈ ప్రాంతాన్ని నడిపించాడో, బాధించి వారందరి చేతుల నుంచి మిమ్మల్ని విడిపించి మీ శత్రువులందరినీ కూడా తొలగించాడు. వారందరి దేవతలకు మీరెవ్వరు భయపడవద్దు, నేను మీకు చెప్పాను, అయినా మీరు నా మాట వినకపోతురి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారు, దేనికి కూడా నీవు భయపడవద్దు, దేనికి కూడా నీవు చెడియవద్దు, దేనికి కూడా నీ జీవితంలో కలవరం చెందవద్దు. ఆయన నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా! వాక్యం చెప్తుంది, దేవతలకు భయపడవద్దు. మన దేవుడు జీవము కలిగిన వాడు, మన దేవుడు జీవము కలిగిన ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయనకి మించినది ఈ లోకంలో యావత్ ఎక్కడా లేదు. మనం నేర్చుకోవాల్సినది అదే. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడుతుంది, మీరు
ఇలాగా మీరు చెప్పాను కానీ మీరు వినలేదు. మరొకసారి మీ జీవితంలో దేవుని మాట వినండి. ఇశ్రాయేల్ ప్రజలారా, మిథ్యానీయులను చూసి మీరు భయపడవద్దు. అమోరీ దేశంలో ఉంటున్న ప్రాంతంలో వారి ప్రజలను చూసి మీరు భయపడవద్దు. మీరు ధైర్యం వహించండి, అప్పుడే దేవుడు మీతో కూడా రాబోతున్నాడని వాక్యము ఈ పగటి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఒక ఆయన తన భార్య అడక్క గొలుసు అడిగిందని గొలుసు చేయించాడు, మంచి ఖరీదు. గొలుసు వేసుకున్నాడు, పోయారు. ఇద్దరు కూడా ఫంక్షన్కి పోయారు. ఈయన భార్య వెనకాల ఉంటున్నాడు, ముందుకు రావట్లా. భార్య పక్కన నడవట్లా, వెనకాల ఉంటున్నాడు. దేనికి? ఈ మెల్ల జారిపోద్దేమో అని భయము, అదొక భయం వెంటాడుతుంది. ఆమె ముందే వెళ్తుంది, ఈయనేమో ఆమె వెనక చూసుకుంటున్నాడు, ఆమె వెనకాలే వస్తున్నాడు, తోకెళ్ళే వెళ్తున్నాడంట. ఆ ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. ఈమె బంగారు గొలుసుని అలాగే మెల్ల వచ్చుకుని పడుకునేటప్పుడు ఏవండి జాగ్రత్తగా కాపలా కాయండి, మధ్య మధ్యలో లేచి వందో పోయిందో చూడండి, మీకు ఆ బాధ్యత అప్పగించా. పడుకో, నీకేం పర్లేదు, దొంగోడు వచ్చినా మాత్రం నేను వదిలిపెట్టను అన్నాడంట. సరే పడుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారు. ఈయన మధ్యరాత్రులు లేచి నిలబడ్డాడు. ఆమెకి ఎంతో ఏంటి అలికడ అవుతున్నట్లుగా చీకట్లో ఏదో నీడలే కనపడుతుంది. ఇడిగో ఎవడో దొంగోడు వచ్చాడు చైన్ వీగటానికని. పక్కనే కర్ర పెట్టుకుని ఉందిగా, కర్ర దబ్బి బాధేసింది. ఆడు మామో అయ్యో అంటున్నాడు. ఆ శబ్దాలు ఎన్ని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంట. అమ్మాయి వేయి, ఏం జరిగింది, లైట్లు వేయి. అదేంటమ్మా మేము యాన్ని కొట్టావు అని. రే ఈయన, అవునండి ఎందుకు వచ్చారు మీరు, నాకు గొలుసు లాగటానికి ఎందుకు వచ్చారు, నాకు భయం వేసి నేను బాధేశానంటే. అది కాదమ్మాయి, దొంగోడు వచ్చినప్పుడు నువ్వు అలర్ట్గా ఉంటావో లేదో పరీక్షిద్దాం, టెస్ట్ చేద్దాం, ఊరితే చైన్ పట్టుకుని లాగానంతే. అయ్యో మరి ముందు చెప్పాలి కండి, నువ్వు అని తెలియక దొంగోడేను బాధేశారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యో ఎదుగా మేడ బాగుతున్నావు, నిదానంగా లేచి చెప్తున్నాడంట. నిన్ను పరీక్షించడానికి అమ్మాయి ఏమీ లేదు, సావు దెబ్బలు తిన్నావు కదరా నువ్వు. భయము, ఏమి ఎత్తుకుపోతాడో, ఏమి పోతాయో, ఏమి దొంగిలించబడతాయో అని కొన్నిసార్లు వారి జీవితంలో భయం వల్ల వెంటాడుతూ ఉంటుంది. మాకే భయం లేదు, పోతే డబ్బులు పోతే అంతకుమించి ఏం బావు. మీ ఇంట్లో చెప్పండి, భర్తలు ఇంట్లో మొత్తం అందరూ వదిలేసేసి తాళాలు వేసిరండి, నాయకి ఇట్టాల్సి వస్తారు. కానీ ఆలోచనలన్నీ బీరువా మీద, తాళాల మీద, గదుల మీద భయం, ఎవడో చెత్తిపోతాడేమో, ఏం పోతాయో ఏంటో అని కొన్నిసార్లు భయం వాళ్ళు వెంటాడుతూ ఉంటుంది. ఏమో పెట్టుకొని పోతామంటామో రోడ్డు మీదకి, ఎవడొచ్చి ఏమో లాక్కెళ్ళిపోతాడో, ఎవడు అడ్రస్ అంటే నాకు తెలీదు అసలు, ఏమో దొంగోడో ఎత్తుకుపోతాడో భయము, అన్ని భయమే లోకంలో. మరి భయపడేటప్పుడు ఎందుకని పెట్టుకోవటం, అది ఒక లాగిలో కింద పడితే మెడకే దిగిపోద్ది. అయ్యో ఇవన్నీ భయాలు మనం వెంటాడుతూనే ఉంటాయి మనిషిని. దేవుని యందు భయము కలిగి ఉంటే భయభక్తులు కలిగిన వారందరూ తన రాజ్యంలో వారసులంట. హల్లెలూయా. ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం, పేజీ నెంబర్ 780, పేజీ నెంబర్ 780, 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యోధా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవుడు ఏం చేస్తాడంట, ఈ కాలంలో యెరూషలేము వారికిని యోధా వారికిని ఆయన మేలు చేయను ఉద్దేశించుచున్నాడు కాబట్టి మీరు భయపడవద్దు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఈ కాలమున దేవుడు మనందరికీ ఆయన మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో భయపడవద్దు, మీ జీవితాల్లో జడియవద్దు. ఆ కాలంలో యెరూషలేము వారికిను అలాగే అక్కడ ఉన్న యోధా వారికి మేలు చేసి ఉండవచ్చు. ఈ పగటి కాలశంలో దేవుని మందిరంలో మనందరము సమావేశమై ఉన్నాం. ఆయన ఆఖరిగా చేస్తున్న వాగ్దానం ఏంటిదంటే మీరు భయపడవద్దు. ఆ కాలమున వారికి చేశాను, ఈ కాలమును మీకు చేయబోతున్నా. ఆ మేలును మీరు పొందుకోవాలి, భయపడవద్దు. దేవుడు మొదటిగా చెప్పాడు, నేను మీతో వస్తాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను.
ఆయన రెండవదిగా చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మీరెవ్వరు కూడా భయపడవద్దు. శత్రువులను ఏ విధంగా జయించారు, ఈనాటి కాలంలో కూడా మీరు అలాగే శత్రువులను మీరు జయించబోతున్నారు. గిద్యోనుతో చెప్పబడుతుంది, అనేక మార్లు మీకు సెలవిచ్చాను కానీ మీరు భయపడుతున్నారు, ఇక భయపడవద్దు, దేవుడు మీతో రాబోతున్నాడు. ఆఖరిగా అది చెప్తా ఉన్నాడు, మీకు మేలు చేసి మిమ్ములను క్షేమముతో ఆయన నింపబోతున్నాడు. కొద్ది మాటలు బట్టి దేవుడు మీకు తోడే ఉండునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు విన్న మన జీవితంలో ఏ విషయంలో నువ్వు భయం కలిగి ఉన్నావో దేవుని దగ్గర ఒకసారి చెప్పగలవా? దేని గురించి నువ్వు భయపడుతున్నావో ఒకసారి ప్రార్థన చేసి నీ సమస్యను దేవుని తెలియపరచు. ప్రభువా, నీ బిడ్డలైన వారు పడుతున్న భయం ఏంటో నీకు తెలియపరుస్తున్నారయ్యా. ఈ క్షణంలో వారి మనవులు మీరు ఆలకించండి, వారి విజ్ఞాపనలు చెవియొగ్గండి. ప్రభువా, తెలియపరచండి. మీ భయం ఏంటి? బలహీనతలనా, రోగము వలన, లేకపోతే కుటుంబ భయమా, లేకపోతే కుటుంబంలో ధనం లేక, సమృద్ధి లేక మా జీవితాలు భయపడుతున్నామా? రేపటి దినమా మా జీవితాలు ఏంటి అని నీ జీవితంలో భయపడుతున్నావా? దేవునికి తెలియపరచు. దినదినమున్న భయం నన్ను వెంటాడుతున్నదయ్యా. రేపటి స్థితిలో నా కుటుంబం ఏంటి, నేను ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా బలపరుచుకోవాలి, ఏ విధంగా అని ప్రతి సమయంలో భయపడుతున్నావేమో. నీవు దేవునికి తెలియపరిస్తే ఆయన నీతో చెప్పబడుతున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. నీ భయం ఏంటో దేవునికి తెలియపరిచినట్లయితే ఆయన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీకు క్షేమము కలుగును గాక అంటున్నాడు. మీ జీవితంలో దేవునికి భయపడకుండా మనం జీవించాలి. ఈ లోకంలో దేనికి కూడా మన జీవితంలో భయము కలత చెందకుండా జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలారా, భయపడవద్దు, జడియవద్దు, దృఢమైన మనసు కలిగి మీ జీవితాల్లో శత్రువులను ఎదిరించండి. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీతో కూడా రాబోతున్నా, మిమ్మల్ని విడువను, ఎన్నడు ఎడబాయను. అక్కడ ఉన్న శిష్యులు చెప్పబడుతుంది, సిలువ వేయబడిన క్రీస్తు ఇక్కడ లేడు, మీరెవ్వరు కూడా భయపడవద్దు, మీరెవ్వరు కూడా కలత చెందవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాటి కాలంలో ప్రజలకి మేలు చేశాడు, ఈనాటి కాలంలో దేవుడు మీ జీవితాన్ని కూడా మేలు చేయబోతున్నాడంట. మన జీవితంలో ఎప్పుడైతే మనం మేలు పొందుకుంటామో, ఎవరైతే భయభక్తులు కలిగి వారి జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు మనందరి జీవితంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు పురుషుల్లో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.